మొట్టమొదటిది మనం ఎవరు అంటే మనం దేవుని సొత్తైన వాళ్ళం. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నా మందిరము. ఎవరిది? నా మందిరం. ఇది నా మందిరం అన్నాడు. రెండోది అక్కడ ఏమంటున్నాడు ఆ మందిరం గురించి? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఏమనబడుతుందండి? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. కానీ మరి అక్కడ ఏముందండి? మత్తయి సువార్త మళ్ళీ చూద్దాం ఒకసారి. 21 అధ్యాయము. 21 అధ్యాయము. మత్తయి సువార్త 21 అధ్యాయము 13వ వచనం. ఏముందంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. ఫస్టు దేవుడు మొట్టమొదటిది ఏమంటున్నాడంటే, మొదటిది ఇది నాది అంటున్నాడు. మన గురించి కూడా ఆయన అదే చెప్తున్నాడు. ఏమని? నువ్వు నా సొత్తు. నువ్వు నాకు చెందిన వాడివి. నువ్వు నాకు చెందిన వ్యక్తివి అంటున్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి నువ్వు నాకు చెందిన వ్యక్తివి. కాబట్టి ఇక్కడ ఏముండాలి? ఇది నా మందిరం. కాబట్టి ఇక్కడ ఏముండాలి అంటే, ఇది ప్రార్థన ఉండాలి ఇక్కడ. ఇది ప్రార్థనా మందిరం అనబడాలి. నువ్వు నా సొత్తు. నువ్వు ఎలా ఉండాలంటే, నీలో భక్తి ఉండాలి. నీలో దేవుని ఎడల ప్రేమ ఉండాలి. దేవునితో సంబంధం ఉండాలి. నీలో దేవునితో సహవాసం ఉండాలి. ఎందుకని? నువ్వు దేవుని సొత్తు కాబట్టి. నువ్వు దేవుని యొక్క సొంతం కాబట్టి. నువ్వు దేవునికి చెందినవాడువి కాబట్టి. దేవుడు అదే చెప్తున్నాడు. ఇక్కడే ఉన్నారు అందరూ. నువ్వు నా సొత్తు, కానీ నా మందిరం అనబడతావు. ఇక్కడ ప్రార్థనా మందిరం అనబడుతుంది. కానీ ఇక్కడ ఏముందంటే అది దొంగల గుహగా మారింది. సో దేవుని మాట్లాడే మాట ఏంటంటే, అక్కడ ప్రార్థన ఉండాలి. అక్కడ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉండాలి. ఆయన అంత ఆర్భాటంగా అట్టహాసంగా ప్రజలందరూ జయధ్వనులతో అక్కడికి వస్తే, తీరా అక్కడ చూస్తే ఏముందంటే దొంగల గుహలాగా ఉంది దేవుని మందిరం. వ్యాపారం చేసే వాళ్ళు అక్కడే ఉన్నారు. బలలో రోకలు మార్చే వాళ్ళు అక్కడే ఉన్నారు. మోసం చేసే వాళ్ళు అక్కడే ఉన్నారు. వ్యాపారాలు రకరకాలైనటువంటి లోకస్తులందరూ అక్కడే ఉన్నారు. పాపులందరూ అక్కడే ఉన్నారు. దేవుని ఆరాధనకి అక్కడ స్థానం ఉందా? చెప్పండి. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అక్కడ ఉన్నారా? లేరు. దేవుని బలులు అర్పించే వాళ్ళు అక్కడ ఉన్నారా? లేరు. దేవుని యాజకులు అక్కడ ఉన్నారా? లేరు. దేవుణ్ణి వెంబడించే, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు జనం అక్కడ ఉన్నారా? లేరు. ప్రార్థన చేసే ప్రార్థనాపరులు అక్కడ ఉన్నారా? లేరు. దేవునికి స్తుతులు అర్పించే వాళ్ళు ఉన్నారా? లేరు. మరి అక్కడ ఎవరున్నారంటే దొంగలు ఉన్నారు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, క్లియర్గా డైరెక్ట్గా చెప్పే మాట ఏంటంటే, నీ దేహం నా మందిరం. నీ మందిరం, ఈ మందిరము ఏమని అనబడాలని నేను కోరుకున్నాను అంటే, ఈ మందిరము ప్రార్థనా మందిరం అనబడాలని నేను కోరుకున్నా. నీ దేహము దేవుని ఆలయం అంటే నా మందిరం. నీ దేహమే నా మందిరం. ఎందుకని? ఇందాక చూసాం, నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయినటువంటి వాడను, నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడను. అయినను దీన మనస్సు గలవారి యొద్దకు నేను వచ్చి నివసించుచున్నానన్నాడు. నువ్వు ఒకప్పుడు దీన మనసు గలవాడు అయ్యావు. ప్రభువా నా పాపములు క్షమించని ఏడ్చావు. అందుకే నువ్వు దీనుడు అయ్యావు అని చెప్పి నీ దగ్గరికి రావడానికి నీ దేహాన్ని నా మందిరంగా నేను మార్చుకున్నాను. నీ దేహాన్ని నా మందిరంగా నేను చేసుకున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నీ దేహము ప్రార్థనా మందిరంగా ఉండాలని, నీ దేహములో
ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు జరిగించాలని, నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని, నీ దేహము ద్వారా ఈ మందిరము ద్వారా దేవుని మహిమ కార్యాలు జరిగించబడాలని నీకు ఈ జీవితాన్ని ఇచ్చాను. కానీ నువ్వు ఈ దేహాన్ని, ఈ మందిరాన్ని ప్రార్థనా మందిరంగా ఉంచకుండా దొంగల గుహగా చేశావు. దొంగల గుహ ఎలా చేసావు? దొంగల గుహగా అంటే మనం దొంగల గుహగా చేసే అవకాశం ఉందా? ఉంది. ఎలా చేస్తాం దొంగల గుహగా? మన దేహాన్ని దొంగల గుహగా చేసామని దేవుడు బాధపడుతున్నాడు. ఎలా చేస్తామంటే, నీ జీవితంలో ఎప్పుడైతే దేవునికి స్థానం లేకుండా ఉంచుతావో నీ దేహం, నీ మందిరం దొంగల గుహ అయిపోయింది అంతే. దేవునికి స్థానం ఉందా? దేవునికి స్థలం ఉందా? ఆయన వెళ్ళాడు, అక్కడ స్థలం లేదా ఆయనకి. చుట్టూ జనం కిటకిటలు ఆడిపోతూ ఉన్నారు. దేవుని ఆరాధించే వాళ్ళు లేరు. ప్రార్థించడానికి స్థలం లేదు. ఆ మందిరంలో పవిత్రతకు స్థలం లేదు. ఆ మందిరంలో యథార్థతకు స్థలం లేదు. ఈ రోజున మన దేహాన్ని, మన జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మన దేహాన్ని, మన జీవితాన్ని దేవుడు ఎందుకోసం నియమించుకున్నాడంటే ఆయన మందిరంగా ఉండడానికి. హల్లెలూయా. కానీ ఈ రోజున దొంగల గుహగా మనం చేసేస్తా ఉన్నాము. బహుశా ఈ దేహంలోనికి లోకాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఏం జరిగిందండి అక్కడ? మందిరంలోనికి లోకాన్ని తీసుకొచ్చి పెట్టారు. మందిరం లోకంలో ఉండవలసినవి, బయట ఉండవలసినవి. వ్యాపారాలు ఎక్కడ ఉండాలండి? బయట ఉండాలి. రోకలు అమ్మే వాళ్ళు ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. మోసాలు చేసి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. కానీ వాళ్ళు మందిరంలోకి వచ్చేసారు. మందిరంలో ఉండవలసిన వాళ్ళం బయట ఉన్నారు. గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, వాళ్ళకి స్థలం లేదు. ఈ రోజున లోకంలో ఉండవలసినవి మన హృదయంలోకి వచ్చాయంటే మన దేహం ఏమవుతుందంటే, మన మందిరము పాడైపోతుందని అర్థం. మన మందిరము దొంగల గుహగా చేసుకుంటున్నామని అర్థం. మన మందిరము పాడైపోయిందని అర్థం. అందుకని దేవుడు అన్నాడు, చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదివినట్లయితే ఇలా ఉంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఏంటండి? హల్లెలూయా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఆ మందిరంలో ఉన్నవాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆ మందిరంలో ఉన్నవాళ్ళు లోకములో ఉన్న వాటిని ప్రేమించారు. ఆ మందిరంలో ఉన్నవాళ్ళు లోకంలో ఉన్న వాటిని ప్రేమించారు. అందుకని ఏం చేశారు? ఆ లోకంలో ఉన్నవన్నీ కూడా లోపలికి వచ్చినాయి. అవునా కదా? చెప్పండి. మన ఇంట్లోకి ఎప్పుడు వస్తాయి ఏదైనా వస్తువులు? లోకంలో ఉన్న వాటిని మనం సెంటర్కి వెళ్తాం, బజార్కి వెళ్తాం. లోకంలో అంటే అన్నీ చూస్తాం. మనకు నచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అంటే మనం దాన్ని చూసాము, ఏదో ఒక వస్తువు చూసాం, ఒక గిన్నె చూసాం, లేదా ఒక బంగారం చూసాం, ఒక వస్తువు ఏదో చూసాం, నచ్చింది, ప్రేమించాం దాన్ని. అందుకని మనం తీసుకొచ్చి ఎలాగైనా సరే దాన్ని కొనుక్కోవాలని చెప్పి కొనుక్కొని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చూశారు, ఈ జనాభా బాగానే వస్తున్నారు, ఈ మందిరంలోకి బాగానే ఉంది అనుకున్నారు. ముందు గుమ్మం దగ్గర పెట్టుంటారు. ఆ తర్వాత లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత లోపల మొత్తం రెడీగా బల్ల వేశారు. ఇక బల్ల మీద కుర్చీ వేశారు. ఇక మొత్తం ఎక్కడ పెట్టారు? చర్చిలోనే పెట్టేశారు అనమాట. ఏంటది? వ్యాపారం. ఆ మందిరంలో వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఆటంకం చెప్పలా. ఒక యేసుక్రీస్తు వాళ్ళని గద్దించేదాకా కూడా ఇది తప్పు అని వాళ్ళకి అర్థం కాల. ఎందుకని అంటే అందులో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ప్రేమిస్తున్నారు. ఆ మందిరంలోకి వచ్చి ఆరాధించడానికి వచ్చే వాళ్ళకు కూడా అది నచ్చుతుంది, అది బాగుంది వాళ్ళకి. ఏది? అవ్యాపారాలు చేయటం, ఆ రోకలు మార్చుకోవటం, ప్రార్థన లేకపోయినా పర్లా,
ఆరాధన లేకపోయినా పర్లా, దేవుని ధర్మశాస్త్రం గురించి మాట్లాడకపోయినా పర్లేదు, దేవుణ్ణి స్తుతించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు, గణపరిచే వాళ్ళు, దేవుని మాటలు చెప్పేవారు లేకపోయినా పర్లా, ఇక్కడ వ్యాపారం బాగుంది, అంతా ఈ మందిరం దగ్గరికి వెళ్తే అన్నీ దొరుకుతాయి. మనకి ఇక్కడ దగ్గరలో ఒక తిరునాళ్ళు జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. పేరేమో దేవుని పేరుతో జరుగుతుంది, అక్కడికి వెళ్తే లోకమే ఉంటుంది. అవునా? చాలామంది వెళ్తుంటారు. అది ఎక్కడికి వచ్చేసింది? అక్కడికి వచ్చేసింది. ఎందుకని లోపలికి వచ్చింది అంటే, ఆ లోపల ఉన్న వాళ్ళకి అవి నచ్చినాయి. లోకంలో ఉన్నది లోపల ఉన్న వాళ్ళకి నచ్చింది. ఏం చెప్పండి? లోపల ఉన్న వాళ్ళకి లోకంలో ఉన్నవాయి నచ్చాయి, ప్రేమించారు. అందుకని అవి లోపలికి వచ్చినాయి. అందుకని వాళ్ళు ఏం చెప్పాల? ఆటంకం చెప్పలా, అడ్డు చెప్పలా, ఇది తప్పని చెప్పలా. యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా ఆ తప్పని వాళ్ళని గద్దించిన వాళ్ళు ఎవరు లేరు. స్థిరపడిపోయారు బల్లలు వేసుకొని కూర్చొని. ఈ రోజున అలా స్థిరపడిపోయేమో మన జీవితం లేదన్నా. ఈ రోజున నువ్వు ఏదైనా ఒక తప్పు చేస్తుంటే ఇది తప్పని చెప్పేవాళ్ళు లేరేమో. నువ్వు తప్పని చెప్పేవాళ్ళు లేరంత మాత్రాన అది తప్పు తప్పు కాకుండా పోదు. పాపాన్ని పాపం అని ఖండించినటువంటి బోధ అది నిన్ను తీసుకెళ్ళి నరకంలో కూర్చోబడుతుంది. జాగ్రత్త. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎందుకంటే అవి లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తే అవి నీ లోపలికి వస్తాయి. నీ లోపలికి అవి వస్తే దేవునికి స్థానం ఉండదు. అవి నీ లోపలికి వస్తే అసలు నీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు ఎవరి కోసం సృష్టించబడ్డావు? దేవుని కోసం. దేవుడు నివసించడానికి సృష్టించబడ్డావు. ఈ దేహము ఏమని పిలుస్తున్నాడు? ఈ దేహము నా ఆలయం, ఈ దేహము నా మందిరం, నీ దేహములో నేనున్నాను అని ఆయన చెప్తుంటే నువ్వేం చేస్తున్నావంటే ఆయన నాలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ఆయన్ని ప్రేమించేవాడుగా ఉండక ప్రార్థనా మందిరం అనబడే విధంగా నీ దేహము ఒక ప్రార్థనా మందిరంలాగా ఉంచుకోకుండా, ప్రార్థనా మందిరం ఎలా పవిత్రంగా ఉంటుందో, ప్రార్థనా మందిరం ఎలా ఎప్పుడు ప్రార్థనలతో ఉంటుందో, ప్రార్థనా మందిరం ఎప్పుడు ఎలా దేవుని మహిమపరిచే ఆరాధనా స్థలంగా ఉంటుందో, ప్రార్థనా మందిరం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించే విధంగా, దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుణ్ణి ఘనపరిచే విధంగా, దేవుని పరిశుద్ధతను, దేవుని ప్రభావమును, దేవుని ప్రకాశతను ప్రసరింపజేసే విధంగా ఉంటుందో అలాగ నీ దేహం ఉండకుండా నువ్వేం చేస్తున్నావంటే నువ్వు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు. అవి నీ లోపలికి వస్తున్నాయి. నీ మహిమ తగ్గిపోతుంది, నీ శక్తి తగ్గిపోతుంది, నీ పిలుపు నుంచి తప్పిపోతున్నావు, నీ బ్రతుకు పాడైపోతుంది, నీ జీవితం పాడైపోతుంది. ఎందుకని? ఆయన ఎక్కడ నివసిస్తాడన్నాడు? దీన మనస్సు కలిగిన వాడు. దీన మనస్సు అంటే దేవుని మాటకు నువ్వు లోబడే వాడి దగ్గర ఆయన ఉంటా అన్నాడు. అంటే నువ్వు లోబడతలేదు, ఆయన ఆత్మ దుఃఖిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దుఃఖిస్తూ ఉన్నాడు. నువ్వు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు, ఆయన నీ లోపలికి వస్తున్నాయి, అవి నీ హృదయం అంతటిని ఆక్రమింపజేస్తున్నాయి. ఇక నీలో ప్రార్థన ఉండదు, నీలో వాక్యం ఉండదు, ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, దేవుడు అంటే ఆసక్తి ఉండదు. ప్రార్థనకి వెళ్దాంలే తర్వాత, బైబిల్ చదువుదాంలే తర్వాత, చెయ్యొచ్చులే తర్వాత, కాసేపు చూడు సీరియల్ ఏమైద్దిలే, కాసేపు చూడు సినిమా ఏమైద్దిలే ఉంటుందా? ఏమవుతుంది నీ దేహం? ఏమవుతుంది నీ మందిరం? బయట నుంచి చూస్తే దేవుని మందిరం, బయట నుంచి చూస్తే దేవుని మందిరం, లోపలికి వెళ్తే దొంగల గుహ. బయట నుంచి చూస్తే అమ్మో ఎంత ప్రార్థనాపరుడండి, ఎంత భక్తిపరుడండి, ఎంత అబ్బో ఎంత దేవుడు అంటే ఎంత ఇష్టమండి ఆయనకి. లోపల చూస్తే దొంగల గుహ. దొంగ దొంగ ఎలా ఉంటాడు? నేను దొంగ బోర్డు కట్టుకొని తిరగడండి దొంగ. దొంగలు ఎట్టుంటారంటే మంచి బట్టలు వేసుకొని మనలాగే ఉంటారు, కానీ ఆడ బుద్ధి లోపల దొంగ బుద్ధి ఉంటుంది అనమాట. సైలెంట్గా వేసేసి మూసేసుకొని వెళ్ళిపోతాడు. అది దొంగ పనులు. నీ మందిరం నువ్వు అలాగే ఉన్నా బహుశా.
మనుషులు ఎవరో గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తాడు. ఒకరోజు నీ బండారాన్ని బయట పెడతాడు ఆయన వచ్చి. చెల్లా చెదురు చేసేసాడు ఆయన, బల్లలు పడగొట్టేశాడు ఆయన. ఇది దొంగల గుహ అని ప్రకటించాడు. ఏమవుతుంది? మనం బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది అంటాం కదా, అలా చేసేస్తాడు దేవుడు. ఎందుకని బ్రతుకు బస్ స్టాండ్ అవుతాం అంటే, బస్ స్టాండ్లో అంతా తెలిసిపోద్ది అనమాట అందరికి కదండి, ఏదైనా ప్రకటిస్తే. అలా చేస్తాడు. అలా కాకముందే ఒకవేళ నీ బ్రతుకులో దొంగల గుహగా నీ జీవితం ఉంటే సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఏంటి లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న వాటిని ఏంటి లోకంలో అంటే ఉంది కింద చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించకుడి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఇదంతా నీ జీవితంలో శరీరాశ అంటే కంటికి ఏది నచ్చితే అది నీకు కావాలి, ఏది చూస్తే అది నీకు కావాలి. నేత్రాశ, శరీరం ఏది కావాలంటే అది నీకు ఇవ్వాలి. శరీరము నిన్ను కంట్రోల్ చేయటం కాదు, నీ కళ్ళు నిన్ను కంట్రోల్ చేయటం కాదు, నువ్వు నీ శరీరాన్ని కంట్రోల్ చేయాలి. నువ్వంటే ఎవరో, నీలో ఉన్న నీ ఆత్మ అది దైవ సంబంధమైనదిగా ఉన్నప్పుడు ఆ ఆత్మ బలముతో నువ్వేం చేయాలంటే ఈ దేహాన్ని నువ్వు కంట్రోల్ చేయాలి. పొద్దున్నే మా సిరి 2 అట్లు 3 అట్లు వేస్తుంది నాకు. నేను అందులో ఒకటే తింటా. తినండి అంటది. 2 వేసింది పొద్దున్న. నువ్వు 3 కాదు 4 వేసినా తింటా, కానీ నేను తినగలను, కానీ నేను ఒకటే తింటా. ఎందుకని? కడుపు నిండా తినడానికి ఇది కోరుకున్నంతగా నువ్వేం చేయాలి? దీని ప్రకారం నడవకూడదు, నీ ప్రకారం ఇది నడవాలి. హల్లెలూయా. నైట్ కూడా నువ్వు 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 తినేది నేను తినేది కూడా కలిపి నేను తింటాను, కానీ తినగలను, కానీ ఎంత తింటాను? ఎంతే తింటా. ఎందుకని అంటే నీ దేహాన్ని నువ్వు కంట్రోల్ చేయగలగాలి, అంతేగాని నీ దేహం నిన్ను కంట్రోల్ చేయకూడదు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తాడు అక్కడికి వెళ్ళడం, ఎలా ఉండాలంటే అలా ఉండడం, నీకు ఏది తోస్తే అది చేయిస్తే ఇక నువ్వు దేవుని బిడ్డ ఎలా అవుతావు? నువ్వు దొంగల గుహ అయిపోద్ది నీ మందిరం. మనం తినే విషయం కాదు, మనం చూసే విషయం, మనం మాట్లాడే విషయం, మన స్నేహాలు, మన మన ఆలోచనలు, మనకు ఉన్నటువంటి సమస్తము కూడా అది ఎలా ఉండాలంటే నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. హల్లెలూయా. శరీరం చేత నడిపించబడేటువంటి ఒక రకం ఉంది. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంది, శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరానుసారులు అంటే శరీరం ఏది చెప్తే దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు. ఆత్మానుసారులు అంటే ఆత్మ ఏది చెప్తే దాని ప్రకారం శరీరాన్ని నడిపించేవాళ్ళు. హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళంగా ఉండాలంటే ఆత్మానుసారులుగా ఉండాలి. శరీరం 4 ఇడ్లీలు కాదు 10 ఇడ్లీలు కోరుకుంటుంది, నువ్వు ఒకటే తినాలి లేదా 2 తినాలి. శరీరం నిన్ను ఎక్కడికో వెళ్ళమంటది, శరీరం నిన్ను వాడిని కొట్టమంటది, శరీరం నిన్ను వాడిని తన్నమంటది, వాడిని తిట్టమంటది, వాడిని క్షమించొద్దంటది. కానీ ఆత్మ వాడిని క్షమించు, వాడిని వదిలేయి, వాడిని ప్రేమించు, వాడి కోసం ప్రార్థన చేయి. ఆత్మ అటు వెళ్ళొద్దు, ఇటు రా, అటు నిన్ను శోధించే స్థలం, ఆ వ్యక్తి దగ్గరకు పోవద్దు, ఇది పాపం, దీని నుంచి దూరంగా పో. ఈ ఆత్మను అనుసరించి నువ్వేం చేయాలంటే ఈ శరీరాన్ని నడిపించుకో. హల్లెలూయా. అది ఆ విధంగా ఉన్న వ్యక్తి తన మందిరాన్ని పవిత్రంగా కాపాడుకోగలుగుతాడు. ఆయన అన్నాడు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ లోకంలో ఉందంట. ఇది ఈ లోకంలో ఉంది. ఈ లోకంలో ఉన్నదాన్ని నీ లోపలికి తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్నది లోపలికి వస్తే నువ్వు దొంగల గుహ అయిపోతావు, నువ్వు వేషధారి అయిపోతావు, నువ్వు భక్తిహీనుడు అయిపోతావు. నీ భక్తి ఉంటుంది, వేషధారణ భక్తి అయిపోద్ది, నామకార్థ భక్తి అయిపోద్ది. లోకలు ఉండవలసిన లోపలుంటే అవి దొంగల గుహ అయిపోద్ది. ఇక్కడ మనం చూస్తే లోపల ఉండవలసినవేమో లోకంలో ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా మందిరం ఇది,
నీ దేహం ఆయన మందిరం. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడను. హల్లెలూయా. ఈ మందిరంలో, ఈ దేహంలో ప్రార్థన చేసేటువంటి ఆత్మ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ నిత్యము ఎడతెగక ప్రార్థించేవాడిగా ఉండాలి. దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉండాలి. దేవునితో నడిచేవాడుగా ఉండాలి. దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి. ప్రార్థన ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనం దృష్టి పెట్టాలి. పైనున్న వాటిపైన మన మనసు పెట్టాలి. ఆత్మీయంగా ఎదుగుట కొరకు, దేవుని మహిమపరచుట కొరకు, దేవుని చిత్తం చేయుట కొరకు మన దృష్టి ఎప్పుడు పెట్టాలి. అది దేవుని మందిరం అనబడదు. అలా కాకుండా లోకంలో ఉన్నవి లోపలికి వస్తే దొంగలు ఊహైద్ది. ఈరోజు మనం పరిశీలించుకుందాం. ఒకరోజు దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆ మందిరం యొక్క బ్రతుకుని బట్టబయలు చేశాడు. ఆ మందిరం బయటికి ఎలా ఉంది చెప్పండి? మహామందిరం, గొప్ప మందిరం, ప్రార్థనా మందిరం లాగా ఉంది. కానీ ఆ మందిరం లోపల ఏముందంటే, ఆ మందిరం లోపల దొంగల గుహ. పైకి భక్తి గల వారి వలె కనిపిస్తారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారంట. రే సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. ఎవరిని? శాస్త్రులు, పరిసయ్యులైన వాళ్ళని. సర్ప సంతానమా అన్నాడు. ఈ రోజున మన జీవితంలో అటువంటి బ్రతుకుందేమో మనం పరిశీలన చేసుకుందాం. తల్ల ఉంచుదాం. నీ దేహము మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దేవుని మందిరం. ఈ మందిరము, నీ దేహమే దేవుని మందిరం. ఇందులో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ఇది ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఇందులో ఏముండాలంటే దేవుణ్ణి స్తుతించే మనసు కలిగి ఉండాలి. దేవుని మహిమపరిచే మనసు ఉండాలి. దేవునితో సహవాసం చేసే మనసు కలిగి ఉండాలి. దేవుని ఆరాధించే బ్రతుకు ఉండాలి. మరి ఎందుకు అది దొంగల గుహ అయింది అంటే, లోకంలో ఉన్నది లోపలికి వచ్చింది. ఈ రోజున లోకంలో ఉన్నది నీ లోపల ఉందా? ఈ రోజున లోకంలో ఉన్నది నీ లోపల ఉందా? ఉంటే నువ్వు దొంగల గుహగా ఉన్నావేమో. జాగ్రత్త. నీ బ్రతుకు బట్టబయలు కాకముందే, నీ వేషధారని దేవుడు బట్టబయలు చేయకముందే పశ్చాత్తాపడు. దేని వైపు తిరుగు. నీ బ్రతుకు మార్చుకో. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ప్రార్థన చేద్దాం. ప్రభు బలను సమీపిద్దాం. నీ జీవితంలో ఏదైనా ఒకవేళ ప్రభువుకు నచ్చని విషయాలుంటే, లోకాన్ని ప్రేమించే మనసు నీలో ఉంటే ఒప్పుకో, విడిచిపెట్టు, సరిచేసుకో. ప్రభు బలను సమీపించు.